చేసి అపార్థైడ్ మీద యుద్ధమే చేసి కొన్ని దశాబ్దాలు చేసిన నెల్సన్ మండేలా గారి మాటల్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉందండి, అది విద్య. కాబట్టి మీ లక్ష్యం కేవలం ప్రతిభ కాదు, మీ ధ్యేయం సమాజ సేవ కూడా కావాలి. మీ జ్ఞానం మీకోసం మాత్రమే కాకుండా మీ అరుపులు కేకలు అన్నీ కూడా ఉత్సాహం సమాజానికి దేశానికి ఉపయోగపడాలి. ఈరోజు ప్రపంచ స్థాయిలో భారతదేశం ఒక బలమైన దేశంగా నిలిచింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 వంటి కార్యక్రమాలు భారతదేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్తా ఉంది. రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, యూత్, ఇన్నోవేషన్, ఆపర్చునిటీస్, నాలెడ్జ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ముందుకెళ్తా ఉంది రాష్ట్రం. రాష్ట్రం పునర్నిర్మాణంలో నూతన భాగస్వామ్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ మార్పుని సాధించగలిగే వారు మన మధ్యలో నిలబడి ఉన్నవారు మీరే. మార్పు తీసుకొచ్చేది యువత మాత్రమే. దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తుని పరిస్థితులు నిర్ణయించు, మన ఆలోచనలు నిర్ణయిస్తాయి, మీ విలువలే నిర్ణయిస్తాయి, మీ చర్యలే నిర్ణయిస్తాయి. మీ విజ్ఞానం, మీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక పరిష్కార మార్గాలుగా రూపాంతరం చెందాలి. మీ కృషి సమాజానికి ఉపయోగపడే అర్థవంతమైన కంట్రీ. డ్రీమ్ విత్ కన్విక్షన్, వర్క్ విత్ డెడికేషన్, లీడ్ విత్ ఇంటిగ్రిటీ. బలమైన నమ్మకంతో కలలు కనండి. కలలు నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కనండి. డోంట్ స్టాప్ డ్రీమింగ్. అందుకని బలమైన కలలు కనండి. నిరంతర కృషితోటి మీరు ముందుకు సాగండి. నిబద్ధతతోటి మీరు నాయకత్వం వహించండి. ఒక్క 4 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. నేను పాలిటిక్స్కి నేను మెయిన్గా రావడానికి ఒకటి నన్ను తీసుకొచ్చింది, భావితరం. ఎందుకంటే చరిత్ర చదువుకుంటున్నప్పుడల్లా చాలాసార్లు నేను భగత్ సింగ్ త్యాగ గురించి చెప్తా ఉన్నాను. అతని ఫిలాసఫీ కానీ, ఒక భగత్ సింగే కాదు, ఎవరు ఎంతమంది మహానుభావులు చిన్న వయసులో చనిపోతే వాళ్ళ చావులు దేనికి వచ్చినాయి, ఎందుకు చనిపోయారు, ఏ త్యాగాల కోసం చనిపోయారు, ఒకసారి చదివినప్పుడల్లా, ఉదాహరణకి ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అనే పుస్తకం చదివితే ఎందుకు దేశ విభజన జరిగినప్పుడు ఎలా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల మంది నిరాశ్రలయ్యారు, ఇవన్నీ చదువుతున్నప్పుడల్లా స్వార్థంగా బతకలేదు, నిజంగా గుండెలో తీసుకుని. చదివిన చదువు వృధా. నేను యూనివర్సిటీలకు వెళ్ళలేదు, కానీ యూనివర్సిటీలకి వెళ్ళిన పిహెచ్డి విద్యార్థులా చదువుతాను నేను కూడా ఇప్పుడు రోజు. అంటే నేను ఏం నమ్ముతానంటే పాపులారిటీ ఉండొచ్చు, కానీ పుస్తకాలని చదివి ఆ జ్ఞానాన్ని అనుభవ రూపంలో తీసుకొచ్చి అది ఒక విజ్డమ్గా మారకపోతే మటుకు మనకి లోతుపాతులు అర్థం కాదు. నాకు మంచిగా జరిగింది అనుకుంటా. నేను రెగ్యులర్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ లేకపోవడం, నాకు భయాలు లేవు. నేను అందుకనే చాలా బాధ్యతగా నేను ఒకటే అనుకున్నా, నా ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం నేను పనిచేయాలి. ఒక సినిమా చేసిన ఎందుకంటే నిన్న
శృంగేరి మఠాధిపతి స్పీచ్ చూస్తూ ఉంటే ఆయన అన్నది, ఆయన మాటల్లోనే, ఏ మనిషి కూడా సంపూర్ణమైన వ్యక్తిత్వం మనకి సంపూర్ణంగా ఉండదు. ఏ వ్యక్తిలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని మనకి నచ్చని గుణాలు ఉంటాయి. ఆయన అన్నది ఏంటంటే, కనిపించే మంచి గుణాన్ని శివుడిలాగా అర్ధచంద్రాకారంతో ఎలా నెత్తి మీద పెట్టుకుంటాడు చంద్రుణ్ణి, అలాగే కనిపించని హలాహలాన్ని ఎలాగా కంఠంలో దాచుకుంటాడు, అలాగే మీకు ఏ వ్యక్తిని కలిసినా వాళ్ళలో మంచిని తీసుకోండి, మంచిని బయటికి తెలియజేయండి. శివుడు అర్ధచంద్రాకారాన్ని ఎలా దర్శిస్తాడో శిరస్సు మీద, హలాహలాన్ని మటుకు లోపల దాచుకోండి, చెడుని మటుకు దాన్ని హైలైట్ చేయొద్దని అది అని చెప్పి. సో నేను తీసుకుంది, అందరూ నాకు నచ్చే మనుషులు ఉంటారు, నచ్చే గుణాలను తీసుకుంటాను, నచ్చని గుణాలను వదిలేస్తాను. అలాగే మీరు భవిష్యత్తులో రేపొద్దున యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గో విత్ వన్ కమిట్మెంట్. మీకోసం ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ మనీ, కొన్ని కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ మనీ, మరి యూనివర్సిటీకి వెళ్తే ఈజీగా జరిగిపోతుంది అనుకుంటే మనం పెట్టే పిరికితనంతో అందరూ ముడుచుకుపోతే, నేను వచ్చి నిలబడి ఇదే వైజాగ్లో దగ్గర నుంచి అన్ని రకాలు ఎందుకు నిలబడ్డానంటే, ఇది నా నేల, నా దేశం. నేను ఒకటే అనుకున్నా, నా చెల్లెళ్ళ భవిష్యత్తు ఇది, నా బిడ్డల భవిష్యత్తు ఇది, నా తమ్ముళ్ళ భవిష్యత్తు అనుకో. ఓకే, నన్ను తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోతామో ఓడిపోవచ్చు, ఓటమికే సిద్ధపడి నేను రాజకీయాల్లో వచ్చాను. అప్పుడే బలంగా పోటీ చేయగలం. మీరు అందరూ కూడా పొలిటికల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలా పక్కన పడేయండి. హాట్ పొటాటో అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ భవిష్యత్తు ఎవరు నచ్చలేకపోయినా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే ఇన్ డే టు డే పొలిటికల్ అఫైర్స్. అది మీరు రాజకీయాల్లోకి రావక్కర్లేదు, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. మీరు అది కనుక అది చేయకపోతే, మీరు చేతులు ముడుచుకొని ఎంతసేపు మన సోషల్ మీడియాలో ఒక యాక్టివిజం, మీరు యాక్టివిజం సరిపో. సమ్టైమ్స్ యూనివర్సిటీస్ షుడ్ బి బికమ్ షుడ్ చర్న్ ఆర్ గుడ్ ఐడియాలజీస్. నేను అలాగే మీరు ఐడియాలజీస్ని ఎంప్రెస్ చేసుకునేటప్పుడు, మీకు నచ్చిన వ్యక్తి నాలాంటి చెప్పినా కానీ, లేదా ఒక కార్ల్ మార్క్స్ చెప్పినా కానీ, ఏ గొప్ప ఐడియాలజీ మీరు చెప్పినా కానీ, యూ పుట్ ఇట్ టు టెస్ట్. మీ జీవితంలో మీరున్న ఈ పర్టికులర్ టైంకి ఇస్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్. బ్లైండ్గా, గుడ్డిగా ఏ ఐడియాలజీ నమ్మకండి. చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను ఎందుకు ఈ బాధ మీకే చెప్తున్నానంటే, 70ల్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని, నేను 90స్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని 80స్లో ఒక బ్యాలెన్స్ లేని ఐడియాలజీస్ని పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే, ఎంతమంది ఆ మాటలు విని అడవుల్లోకి వెళ్ళి చచ్చిపోయారో నాకు నిజంగా బాధ కలిగింది. It's all they made they have embraced one ideology which is not applicable. Practical results రావు. మీరు ముందు చూడాలి, ఒక తరం తర్వాత చూడాలి, 2 తరాల ముందు చూడాలి. సో మేక్ ష్యూర్ what ideology you are embracing. You embrace an ideology which will uphold dharma. You embrace an ideology which holds constitutional values. You embrace an ideology which will show gratitude to the nation which has given you birth. ఇవి ఏది ఫుల్ఫిల్ కాకపోయినా దాంట్లో there is a shortage in that ideology. There is a shortfall. అందుకని మీరు ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు ఐడియాలజీని చాలామంది ప్రభావితం అయిపోతారు. మీకు చాలా ప్రభావితమైన వయసు ఇది. నా అలాంటి చెప్తే తక్కువ నమ్మేస్తారు. యూ హ్యావ్ టు పుట్ మీ ఫర్ టెస్ట్. నేను 25 సంవత్సరాలు ఎందుకు ఉంటాను రాజకీయాలను చెప్తున్నానంటే, ఐ లైక్ టు బి టెస్టెడ్. నిలబడాలి కదా, ఒకరు వచ్చి చేతిలో పోండా వచ్చేసే కుదరదు.
నువ్వు నిలబడాలి, నలగాలి. నేను ఇదే మాటలు 2014లో చెప్పేవాడిని కాదు, 2020 నలిగి మాట్లాడుతున్నా, దెబ్బతిని మాట్లాడుతున్నా. అలాగే లైఫ్ టైం, జీవితకాలం మీరు ప్రతి ఐడియాలజీని మీరు టెస్ట్ చేయాలి. యువర్ థింకింగ్ మైండ్స్, యువర్ కేపబుల్ మైండ్స్. అందుకని మీరు ఎవ్రీ ఐడియాలజీ గో బియాండ్ కమ్యూనిటీస్, గో బియాండ్ కాస్ట్. మన అన్ని సోషల్ నార్మ్స్ తీసేయలేం, కానీ when it comes to common minimum program కింద you look out for humanity, look out for the well-being of the nation, look for the integrity of society. ఇవన్నీ ఆలోచించి దాంతోపాటు మీరు బంగారు భవిష్యత్తు మీకు ఉండాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇట్ ఆల్ నీడ్స్ వన్ రైట్ మైండ్. మీరు ఎంత శక్తి ఉందో మీకు తెలియదు, మీ ఒక్కొక్కరు మీ గురించి మీకు తెలియదు. మీలో ఉన్నది ఒక న్యూక్లియర్ ఎనర్జీ, మీద విస్ఫోటన ఉంటుంది, అది మీరు ట్యాప్ చేయగలగాలి. ఎంత అమేజింగ్ పొటెన్షియాలిటీ ఉంటుందంటే నాలాంటి ఒకటి చేయగలిగాడు. ఎప్పుడో ఒక 30-40 years బ్యాక్ నేను అనుకునేవాడిని, కలలు కానివాడిని, నాకు ఇలా చేయాలంటే ఇట్ ఆల్ నీడ్స్ వన్ థాట్. ఎప్పుడైతే యద్భావం తద్భవతి అనే ఒక భావాన్ని మీరు పెట్టుకుంటారో, ఒక భావాన్ని నమ్ముతారో, దట్ భావ బికమ్స్ మంత్ర, దట్ మంత్ర బికమ్స్ సాధన, దట్ సాధన విల్ గివ్ యూ రిజల్ట్స్. ఎప్పుడు మీరు ఏదైనా సరే, గుడ్ బ్యాడ్, ఏదైతే మీరు బలంగా పట్టుకుంటారో మీకు అదే ఇస్తుంది. సో అలాంటి అద్భుతంగా ఒక బలమైన ఆలోచనలతోటి, ఒక నిర్దిష్టమైన ఆలోచనలతోటి మీ తల్లిదండ్రుల్ని గర్వంగా మీ వైపు మీ గురించి చెప్పుకునేలాగా, మీ స్నేహితులు అందరూ గర్వపడే చెప్పుకునే భావజాలాన్ని చదివి మీరు మన దేశానికి, సమాజానికి మీకు ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్ర యూనివర్సిటీని, ఈ ఆంధ్ర యూనివర్సిటీ జ్ఞానదీపంగా నిరంతరం ప్రకాశిస్తూ నిలవాలి. మీరు ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత గల భారత పౌరులుగా, దూరదృష్టి గల నాయకులు, నాట్ జస్ట్ పొలిటికల్ లీడర్స్ ఎట్ ఎవ్రీ రోల్, ఎవ్రీ డిమాండ్ ఎదగాలని ఆశిస్తూ, మీరు అద్భుతమైన విజయాలను సాధించాలని ఆశిస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై భారత్, జై హింద్. జనగణమన అన్నా పవర్ కళ్యాణ్ ఐ లవ్ యు అన్నా